ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కాంగ్రెస్ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ నుంచి పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు గులాబీ బాస్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వలసల్ని ఆపేందుకు కేసీఆర్ బుజ్జగింపుల పర్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలతో విడతల వారీగా సమావేశమవుతున్నారు. వరద తరువాత కరువు అన్నట్టుగా తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి. పగ్గాలు పట్టి ఆపినా నేతలెవ్వరూ ఆగే పరిస్థితి లేదని సొంత పార్టీలోనే టాక్. ఇప్పటికే కొంతమంది జంప్, ఇంకొందరు అదే బాటలో ఉన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ నష్ట నివారణ చర్యలకు దిగారు. తన ఎమ్మెల్యేలకు హితోపదేశం చేసే పనిలో పడ్డారు. ఫామ్ హౌస్ టాక్స్ లో భాగంగా 2 రోజులుగా ఆయన నేతలతో తన మనసులో మాటలు పంచుకుంటున్నారు. మొదటి రోజు గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలతో భేటీ అయిన కేసీఆర్ రెండవ రోజు మరికొంతమంది నేతలతో సమావేశమయ్యారు. రెండవసారి జరిగిన మీటింగ్ కు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు రసమయ్యి బాలకిషన్, జీవన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. వీరిలో మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్న జాబితాలోని వాళ్లే. మీటింగ్ తర్వాత బయటకొస్తూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పటిలాగే ఒక ఆసక్తికర డైలాగ్ విసిరారు. కేసీఆర్తో చాలానే మాట్లాడామని, అదంతా సీక్రెట్ అంటూ వెళ్లిపోయారు. సరే, మాజీ మంత్రి మల్లారెడ్డి మాటల సంగతి ఎలా ఉన్నా అధికారం పోయిన తర్వాత కారు పార్టీలో కుదుపులు ఎక్కువయ్యాయన్నది మాత్రం వాస్తవం. లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాత సిచ్యువేషన్ మరీ దిగజారిపోయింది. ఏ ఎమ్మెల్యే ఏ క్షణం పార్టీ ప్లేట్ ఫిరాయిస్తాడో అధినేతకు అర్థం కాకుండా ఉంది. ఇలాగే ఉంటే పార్టీ ఫ్యూచర్పై క్యాడర్లోనూ అనుమానాలు బలపడతాయనే చర్చ జరుగుతోంది. ఆ క్యాడర్ మారే అవకాశమూ లేకపోలేదు. అందుకే వలసలను కట్టడి చేసేందుకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలందరితో ఒకే దఫా సమావేశాన్ని నిర్వహించకుండా 1 by 1 సమావేశమవుతున్నారు. కేసీఆర్ వేసిన ఈ రకమైన స్ట్రాటజీపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చ జరుగుతోంది. వేర్వేరు మీటింగ్ల ద్వారా పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఇస్తున్న సీక్రెట్ సందేశం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పోరాటానికి దిగింది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్లను అనర్హులుగా ప్రకటించాలంటూ ఫిర్యాదు చేశారు. స్పీకర్కు ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా కంప్లైంట్ చేశారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే న్యాయపరంగా ముందుకెళ్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.